హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ మంత్ 5th నుంచి ఎగ్జామ్ డేట్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఒకసారి అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ స్టేటస్ అనేది అయిందా లేదా ఒకసారి మీ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసిన తర్వాత పోయి యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈరోజు టాపిక్ ఏం చేద్దామంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ రైల్వే ఎగ్జామ్లో కంపల్సరీగా 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాను. 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో పాలిగన్ టాపిక్ డిస్కస్ చేశాను. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కొన్ని అది హెక్సాగనల్ పెంటాగనల్ వాటిపైన ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది, అది కూడా చేస్తాను. సో ఈరోజు మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎల్సిఎం అంటే ఏమి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. అదేవిధంగా హెచ్సిఎఫ్ అంటే ఏమి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డివిజన్ మెథడ్ ఉంది, ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఉంది అనమాట. దాని గురించి ఒకసారి నీట్గా డిస్కషన్ చేద్దాం. దాని గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. సో ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. ఈచ్ అన్నాడు, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. ఇది ఎల్సిఎం అంటే. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈచ్ కామన్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లో మనం యూజ్ చేస్తాం అనమాట, ఇన్ ద నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక్కసారి, ఇప్పుడు చూడండి 2^4 ఇంటూ, నెక్స్ట్ ఇక్కడే ఉంది కదా, ఇక్కడే చూస్తాను చూడండి, 2^4 ఇంటూ 3^4 ఇంటూ 5³ ఇంటూ 7². ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు, ఎల్సిఎం కనుక్కోమన్నాడు మనకి. సో ఒకసారి చూడండి, ఈ నెంబర్ కిందకి రాస్తాను ఒకసారి, 2² ఇంటూ 3^6 ఇంటూ 5^5. డెఫినేషన్ ప్రకారం వెళ్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎల్సిఎం అనుకుంటున్నాను నేను. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్. ఇప్పుడు 2^4 గ్రేటెస్ట్ పవర్ దీంట్లో. నెక్స్ట్ 3^4 3^6 ఉంది, దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏమి? 3^6. నెక్స్ట్ 5³ ఉంది, 5² ఉంది, 5^5. ఇక్కడ అన్నాడు కదా గ్రేటెస్ట్ పవర్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ 7² ఉంది, ఇక్కడ 7^0 ఉంది అనుకుందాం. 7^0 నథింగ్ బట్ 1 కదా. సో నథింగ్ బట్ 7^0. ఇక్కడ కామన్ లేదు, కానీ ఇక్కడ మనకు కామన్ అని చెప్పలేదు ఎక్కడ. బాగా చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈచ్ అంటే ప్రతిదీ అని. సో 7² వేసుకుంటాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7² ఉంది. ఇంకొక పాయింట్ చెప్తాను, 7² వేసామనుకో, ఇక్కడ 7² లేదు కదా సార్ అంటే, ఇక్కడ కామన్ అనే వర్డ్ మనకు చెప్పలేదు డెఫినేషన్లో. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్. చూడండి ఈచ్ కదా, ఇక్కడ చూడండి దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏం? 2^4. 2^4 గ్రేటెస్ట్ పవర్ ఏం? 2^4. నెక్స్ట్ 3^4 3^6 గ్రేటెస్ట్ పవర్ ఏమి? 3^6. నెక్స్ట్ 5³ 5^5 గ్రేటెస్ట్ పవర్ ఏమి? 5^5. కానీ సార్ ఇక్కడ 7 లేదు కదా, మనకి ఎలా కన్సిడర్ చేస్తారంటే ఇక్కడ ఈచ్ అనేది చెప్పాడు. ఈచ్ అన్నాడు కాబట్టి 7² డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9² ఉంది అనుకో, 9² కూడా మల్టిప్లై చేస్తాం మనం. ఇది ఎల్సిఎం చేసే ఫార్మేషన్ అనమాట, ఓకేనా. సో ఎల్సిఎం 2^4 3^6 ఇంటూ 5^5 ఇంటూ 7². ఇది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుందో చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లై చేయాల్సిన పనిలా మల్టిప్లైషన్ నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం మనము. సో ఇప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈచ్ కామన్ చూడండి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. వీటిలో ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్, 2^4 2² స్మాలెస్ట్ పవర్ ఏమి? 2² కదా. నెక్స్ట్ 3^4 3^6 స్మాలెస్ట్ పవర్ ఏమి? 3^4 కదా.
నెక్స్ట్ 5 క్యూబ్ అండ్ 5 పవర్ 5 స్మాలెస్ట్ పవర్ ఏమి 5 క్యూబ్. నెక్స్ట్ 7 స్క్వేర్ అండ్ ఇక్కడ కామన్ ఉందా 7 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్ అనేది కామన్ లేదు, మనకి చెప్పాడు మనకి డెఫినేషన్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని. కామన్ ఎక్కడ ఉంది, కామన్ ఉండే వాటి మాత్రమే రాసాను ఇక్కడ నేను. పాయింట్ అర్థమైనట్లుంది మీకు. సో ఏం చెప్పాడు ఇక్కడ, ఎల్సిఎం అయితే గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈచ్ అంటే ప్రతిదీ అని. నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో కామన్ ఉండాలా, సెకండ్ టర్మ్లో కామన్ ఉండాలా. దట్ మీన్స్ ఫస్ట్ నెంబర్లో కామన్ ఉండాలా, సెకండ్ నెంబర్లో కూడా కామన్ ఉండాలి. కానీ ఇక్కడ 7 స్క్వేర్ అనేది కామన్గా లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 7 పవర్ 1 ఉందనుకోండి ఇక్కడ, కానీ 7 పవర్తో 1తో మల్టిప్లై చేస్తాం. పాయింట్ అర్థమైనట్టుంది మీకు. సో ఇది ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్ అనమాట. ఎల్సిఎం అయితే ఈచ్ అంటే ప్రతిదీ మల్టిప్లై చేస్తాం, హెచ్సిఎఫ్ అయితే ఏం చేస్తాం, కామన్ లీస్ట్ పవర్స్ మాత్రమే మల్టిప్లై చేస్తాం, కామన్ లీస్ట్ పవర్స్ మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఇంకొక క్వశ్చన్ చేద్దాం మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో 24 నెక్స్ట్ 30 అండ్ 36కి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దామా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమో యాక్చువల్గా 2 12 జానా, నెక్స్ట్ 2 6 జా, నెక్స్ట్ 2 3 జా. సో ఇప్పుడు 24కి ఏం రాసుకుందాం మనము, 24కి ఇక్కడ రాస్తాను నేను. సో 24కి ఏం రాస్తున్నా నేను, 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1గా రాస్తున్నా. నెక్స్ట్ ఇది చూడండి 2 15 జా, నెక్స్ట్ 3 5 జా, నెక్స్ట్ 15 ఏం రాస్తున్నా 2 ఇంటూ 3 ఇంటూ 5. నెక్స్ట్ 36 చూద్దాం, నెక్స్ట్ 2 18 జా, నెక్స్ట్ 2 9 జా, నెక్స్ట్ 3 3 జా. సో ఇప్పుడు 36 చూడండి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్గా రాసుకోవచ్చా. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారంగా మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి, ఈ నంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుందాం. ఏం చెప్పాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ 3 దాంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏముంది మనకి, 2 స్క్వేర్ ఉంది గ్రేటెస్ట్ పవర్, అన్నిట్లో కామన్గా ఉంది 2 స్క్వేరా, సరే 2 క్యూబ్ ఉంది ఇక్కడ ఇంటూ. నెక్స్ట్ వన్ చూడండి గ్రేటెస్ట్ పవర్ 3లో చూడండి, చెక్ చేయండి 3లో ఏముంది 3 స్క్వేర్ ఉంది. గ్రేటెస్ట్లో 3లో 3 పవర్ 1 ఒక చోట ఉంది, 3 పవర్ 1 అండ్ 3 స్క్వేర్ ఉంది. ఇది గ్రేటెస్ట్ పవర్ అవుతుంది, అంటే 3 స్క్వేర్ అనేది గ్రేటెస్ట్ పవర్. నెక్స్ట్ 5ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకు 5ని మల్టిప్లై చేస్తున్నాం అంటే ఎల్సిఎంలో కామన్ అనే టర్మ్స్ మనకు చెప్పలేదు డెఫినేషన్లో. సో అదే కదా ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నంబర్స్, అదే కదా చెప్తున్నాను. ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తున్నాం. ఇందే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉందనుకోండి, 7తో కూడా మల్టిప్లై చేయాల్సి వస్తుంది, ఏదైతే దానికి ఎల్సిఎంకి. నెక్స్ట్ వన్ చూడండి హెచ్సిఎఫ్ చూడండి. హెచ్సిఎఫ్ ఏం చెప్పాడు, లీస్ట్ పవర్ అండ్ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. లీస్ట్ పవర్ ఏం దీంట్లో, లీస్ట్ పవర్ 2 పవర్ 1, కామన్గా ఉండేది కూడా 3 పవర్ 1, కామన్ లీస్ట్ కదా, అదే కదా చెప్పింది ఇక్కడ చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈచ్ కామన్. వీటిలో ఇప్పుడు వీటిలో లీస్ట్ కామన్ ఏమి 2 పవర్ 1 ఉంది కాబట్టి 2 పవర్ 1. నెక్స్ట్ 3 పవర్ 1, 3 స్క్వేర్ ఉంది, 3 ఉంది, 3 పవర్ 1 ఉంది. సో 5 ఉందంటే 5 మల్టిప్లై అయ్యాము ఇక్కడ హెచ్సిఎఫ్లో. కామన్ అన్నాడు, కామన్ లేదు కదా 5 ప్రతి టర్మ్స్లో. సో ఇది మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నేను చెప్పిన పాయింట్స్ ఏమి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కనుక్కునే ఫార్మేషన్ అనమాట. ఇప్పుడు చూడండి డివిజన్ మెథడ్ ఒకసారి నీట్గా సాల్వ్ చేద్దాం. డివిజన్ మెథడ్ చేస్తాను చూడండి ఒకసారి. డివిజన్ మెథడ్ సింపుల్గా ఇక్కడ ఒక్క నిమిషం. డివిజన్ మెథడ్ సేమ్ అదే వస్తుంది మనకి. క్వశ్చన్ 2 టైప్స్లో అడుగుతాడు ఎగ్జామినేషన్లో మనకి, చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు డివిజన్ మెథడ్ ఎల్సిఎం చేస్తున్నాను. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24, 30 అండ్ 36. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నా. మీకు మళ్ళీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ క్వశ్చన్స్ నేను సెండ్ చేస్తూ ఉంటా. అంటే ఫ్రీ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను సెండ్ చేస్తాను. ఓకేనా, అన్నీ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2 12 జా, నెక్స్ట్ 2 15 జా, 2 18 జా. ఇది డివిజన్ మెథడ్ చేస్తున్నా ఇప్పుడు నేను. నెక్స్ట్ 2 6 జా, నెక్స్ట్ 2తో పోదు కాబట్టి అలానే తీసుకున్నాం, కిందికి దించేస్తున్నా. నెక్స్ట్ 2 9 జా, 2తో వెళ్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 2 3 జా, ఇది ఒకటి మాత్రమే పోతుంది, 15 9 అలాగే ఉంటుందన్న. ఇప్పుడు 3 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏం లేదు, ఫస్ట్ ఎల్సిఎం చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్తో 2 3 5 7 వీటితో ఫస్ట్ చేయాలి మనం. ఓకేనా, డివిజన్ చేయాల్సి వస్తుంది. సో 3 1 జా, 3 5 జా, నెక్స్ట్ 3 3 జా. ఇప్పుడు ఎల్సిఎం రాసుకుందామా.
LCM is equal to 2 2 into 2 into 2 2 cube into నెక్స్ట్ 3 into 3 3 స్క్వేర్ నెక్స్ట్ 5. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే అదే నెంబర్ ఇక్కడ వచ్చింది చూడండి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినా వస్తున్న ఆన్సర్, డివిజన్ మెథడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ HCF చూద్దాం. HCF డివిజన్ మెథడ్ చెప్తాను చూడండి సింపుల్గా. HCF డివిజన్ మెథడ్. సో ఇప్పుడు చూడండి 24 HCF డివిజన్ మెథడ్లో మనకి ఎంత వచ్చింది? 2 3 6 రావాలా. యాక్చువల్గా HCF ఎంత రావాలా? 24 30 అండ్ 36. ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి కదా సార్, ఎలా చేయాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు 24 30 తీసుకుంటున్నాను నేను డివిజన్ డైరెక్ట్గా. 24 1 24. నెక్స్ట్ 30లో 24 పోతే ఎంత? 6. నెక్స్ట్ ఇప్పుడు 6 బిగ్గెస్ట్ నెంబర్ కంపేర్ చేయాలి. ఈ 24కి 6కి కంపేర్ చేయాలి. బిగ్గెస్ట్ నెంబర్ ఏమి ఇక్కడ? 24. ఓకే, ఈ 24 ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఓకే, ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ 24 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు చూడండి 6 4 24 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా? ఎక్కడైతే మనకి రిమైండర్ 0 వస్తుందో, ఓకే, ఈ పార్ట్ ఉంది కదా, ఇదేమవుతుంది? డివైడెండ్ అవుతుంది, ఇది డివైజర్ అవుతుంది. ఈ డివైడెంట్ ఏమవుతుందంటే మనకి HCF అవుతుంది చూడండి. ఓకే, డివైడెంట్ ఏమవుతుంది? HCF అవుతుంది. ఈ పాయింట్ అర్థమైనట్లు ఉంది. HCF ఈజ్ ఈక్వల్ టు 6, ఇది డివిజన్ మెథడ్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం LCM HCF కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ NTPCకి కానీ గ్రూప్ డి కానీ ఇప్పటి ALP కానీ టెక్నీషియన్ కానీ అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. అంటే మెథడ్స్ చెప్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు చూడండి, HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు, అదేవిధంగా LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం చూడండి. సో HCF ఆఫ్ ఫ్రాక్షన్స్, HCF ఆఫ్ న్యూమరేటర్ అండ్ డివైడెడ్ బై, సో HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? HCF ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. ఇప్పుడు ఇక్కడే అడిగాడు ఫైండ్ LCM అండ్ HCF 2/3 అండ్ 4/5 అండ్ 3/2. అయితే ఈ ఫ్రాక్షన్స్కి LCM కనుక్కోమన్నాడు, HCF కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? మన ఫార్ములాస్ ఇంతకు ముందు క్వశ్చన్స్లో మనకి డైరెక్ట్గా అడిగారు చూడండి, HCF LCM కనుక్కోమని. ఇదే క్వశ్చన్స్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఫ్రాక్షన్లో ఇచ్చి మనకి ఏం చేయమంటాడు? LCM HCF కనుక్కోమన్నాడు. అప్పుడు ఫార్ములాస్ యూజ్ చేయాల్సింది. HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు HCF ఆఫ్ న్యూమరేటర్స్ అండ్ డివైడెడ్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. అంటే ఒక లాజిక్ చెప్తాను చూడండి, HCF అడిగినాడు అనుకోండి, HCF అనేవి న్యూమరేటర్లో తీసుకోవాలి. HCF న్యూమరేటర్లో ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెక్స్ట్ LCM ఆఫ్ ఫ్రాక్షన్స్. LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అయితే ఏమవుతుందంటే LCMని న్యూమరేటర్లో తీసుకోవాలా, HCFని డినామినేటర్లో తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇది ఫార్ములాస్. ఇప్పుడు ఈ LCM HCF కనుక్కుందామా? LCM కనుక్కుందాం ఫస్ట్. దానికి 2/3 4/5 నెక్స్ట్ 3/2. వీటికి LCM కనుక్కోవాలి. ఇప్పుడు అంటే LCM ఆఫ్ న్యూమరేటర్స్ కదా, అంటే 2, 4, 3కి LCM కనుక్కోండి. డైరెక్ట్ డివిజన్ మెథడ్ చేసేయండి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే మెథడ్ అవసరం లేదు. సో 2 1 నెక్స్ట్ 2 2 3 అలాగే ఉంచేస్తుంది. సో 2 2 4 4 3 12. LCM ఎంత వచ్చింది? 12 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? HCF ఆఫ్ డినామినేటర్స్. సో 2 5 నెక్స్ట్ 3 2 5 3కి HCF కనుక్కోవాలి. ఏం చేద్దాం చూడండి, డైరెక్ట్గా చూడండి. 2 5 డైరెక్ట్ చెప్పండి. సో 2 2 4 నెక్స్ట్ 1 వచ్చింది 2. ఈ 2ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తున్నా. 1 పెద్దదా 2 పెద్దదా? ఇక్కడ 2 పెద్దది కదా, పోదు కదా, అందుకే 2ని ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో 1 into 2 2. సో 0. ఎంత వచ్చింది? ఇప్పుడు HCF ఎంత? 1. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమి? LCM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? LCM ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై HCF ఆఫ్ డినామినేటర్స్ ఏమవుతుంది? ఇప్పుడు LCM ఎంత? 12. HCF ఎంత? 1. సో 12 ఆన్సర్. అయిపోయిందా? ఇదే ఫార్మేషన్కి HCF కనుక్కుంటాను చూడండి. HCF ఆఫ్ ఏమవుతుంది? HCF ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై LCM ఆఫ్ డినామినేటర్ నంబర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు HCF చూడండి మారిపోతుంది. మరి మనకి 2
4 3కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో 2 కనిపిస్తుందో లేదో ఒక్క నిమిషం. చూడండి 2 4 3 సింపుల్గా చెప్తాను చూడండి. ఇది కంటిన్యూషన్ నంబర్స్. ఎప్పుడైనా బాగా ఒక లాజిక్ పాయింట్ చెప్తాను చూడండి. 2 3 4 కంటిన్యూ ఉన్నాయి నంబర్స్ అంటే న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఎప్పుడైనా కానీ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 1 చూడండి. న్యాచురల్ నంబర్స్ హెచ్సిఎఫ్ ఎంత 1. కంటిన్యూషన్ నంబర్స్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి మీకు ప్రూవ్ చేస్తాను కావాలంటే. 2 4 2 2 జా 4 అంటే ఇప్పుడు 2 3 4 చెక్ చేయాలి మనకి. 2 3 2 1 జా 2 నెక్స్ట్ 1 వచ్చింది. నెక్స్ట్ 2 దించేసుకున్నామా. సో 2 1 జా 1 2 జా 2 సో 0 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత 1. ఇప్పుడు 3కి 4కి చెక్ చేద్దామా. 3 3 4 జా 3 1 జా 3 నెక్స్ట్ 1 వచ్చింది. నెక్స్ట్ 3 నెట్ వేస్తున్నాం. 3 1 3 జా 3 సో 0 వచ్చింది. హెచ్సిఎఫ్ 1 వస్తుందా. కంటిన్యూషన్ మళ్ళీ 2కి 4 కాదు. 2కి 4 చేస్తే డైరెక్ట్ డివిజన్ 0 అయిపోతుంది. ఓకేనా. 2 3 4 కంటిన్యూషన్ నంబర్స్కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత 2 3 4కి 1 అనమాట. నెక్స్ట్ ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం ఆఫ్ ఏమవుతుంది. ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం ఆఫ్ 2 3 5 డైరెక్ట్గా మల్టిప్లై చేయడమే. 2 3 జా 6 6 5 జా 30 సో ఏమవుతుంది 1/30. ఎల్సిఎం ఆఫ్ 2/3 అండ్ 4/5 3/2 ఏమవుతుంది ఇక్కడ 12 అవుతుంది ఎల్సిఎం. అదేవిధంగా హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1/30. ఓకేనా. ఇది ఫ్రాక్షన్ ఫార్మేషన్లో వచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చెప్పిన ఇందాక. అంటే నీట్గా చూడండి. సో ఫైనల్గా ఫార్ములా ఒకసారి చూద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇది మనకి నేను ఫైనల్గా రాసిన ఫార్ములా అనమాట. ఒకసారి నీట్గా దీనికి ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి 4 వేరియబుల్స్ ఇచ్చాడు మనకి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. మనకి క్వశ్చన్ ఎలా జనరేట్ చేస్తా అంటే ఎనీ 3 ఇస్తాడు క్వశ్చన్లో. ఒక నెంబర్ కనుక్కోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చేసి నెక్స్ట్ ఒక నంబర్ ఇచ్చేసి ఇంకో నెంబర్ కనుక్కోమంటారు. అది లేదా 2 నంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం ఇచ్చేసి అంటే హెచ్సిఎఫ్ అన్న కనుక్కోమంటాడు. ఈ విధంగా మనకి డిస్కస్ చేస్తాడు అనమాట. ఒకసారి నీట్గా చూద్దాం. సో 4 వేరియబుల్స్ 3 ఇస్తాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ జనరేట్ చేస్తాను చూడండి. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 36 ఇచ్చాడు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనే వేరియబుల్ ఇచ్చాడు మనకి. ఎన్ అనే వేరియబుల్ అనేది ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ చూడండి నంబర్ చూడండి. ఫస్ట్ నంబర్ వచ్చి ఎక్స్ అనుకుందాం 9. సెకండ్ నెంబర్ వచ్చి వై అనుకుందాం. ఎంత ఇచ్చాడంటే 180 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అన్నాడు. అంటే ఎల్సిఎం కనుక్కోమని ఇక్కడ మన ఫైనల్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అన్నమాట. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్. చూడండి. సో ఇప్పుడు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ అంటే 36 ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 180. 9 ఇంటూ 180. ఇప్పుడు చూడండి 18 1 జా 18 అంటే 18 10 జా 18 2 జా. ఓకే, సో 2 1 జా 2 5 జా. సో ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 9 ఇంటూ 5 45. ఇలా అడుగుతాడు అనమాట ఎగ్జామినేషన్లో. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 45. అంటే ఒక వేరియబుల్ అనేది మిస్ చేస్తాడు. అంటే హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ మిస్ చేస్తాడు. ఇక్కడ ఎల్సిఎం మిస్ చేసినాడు. 2 నంబర్స్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఇది క్వశ్చన్స్. సో ఇంకా క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అదే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇవే చదవమని చెప్పాను. మిగతా చూడండి ఒకసారి మీరు. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తాను. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నాడో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.